ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. కనకదుర్గాయై నమః. సర్వము జగన్మాత మహిమా విలాసము. వటపత్ర శయనుండు పారిజాక్షుండు దాను అమ్మ అంచును బిల్వమాదరించి విశ్వరూపము చూపి విశ్వ సృష్టిని తెల్పి హయగ్రీవం చేసిన ఆదిశక్తి. 5 మోముల బ్రహ్మయహమును దృంచగా శిరముందీయించిన శివుని రాణి. ప్రకృతికి పురుషుండు బలమైన తోడన ఆది భిక్షువు భక్తి అమ్మపైనే. అమ్మ నీ కృపన్ వృక్షంబు వైరి సురలు నీరు నీడలనీయగ నిజము నిజము. వేద వేదాంత వాంగ్మయ వేదికివే జ్ఞాన దప్పిక తీర్చు మా జనని నాకు. వలదు వలదమ్మా నాకింక వలదు జగతి. విజ్ఞానము ఐహికమైనది, జ్ఞానము పారలౌకికమైనది, పరమార్థ బోధకమైంది. అలాంటి జ్ఞాన దప్పికను తీర్చుమని ఇంక తనకు ఏమి వలదని ఒక భక్తుని ప్రార్థన. ధనము ఘనము బలములు, తల్లిదండ్రులు ఆలుబిడ్డలు బంధువులు బంధుత్వాలు అన్నీ కూడా మాయ. ఇది మాయ అని తెలియకుండా చేయడమే మాయా స్వభావం. అందుకే అవేమీ వద్దు, సుజ్ఞానము సమకూర్చు తల్లి అని మనము భగవతిని ప్రార్థించాలి. అమ్మ శక్తి అనూహ్యమైనది. అమ్మ దివ్యతత్వం ముందు అందరూ మోకరిల్లవలసిందే. నిగమ నిగమాంతములే పేరంటాండ్రై అమ్మ దివ్య మహిమను వర్ణింపజాలినవి. సకల భాషా సాహిత్యాలు అమ్మ అంశాలలో అంతర్భాగాలు. జగన్మాత ఓంకార పంజరసుఖము కదా. అమ్మ ఆనందమయి, ఆనందమే జ్ఞానము, సౌందర్యమే విజ్ఞానం. జ్ఞాన విజ్ఞాన సంభరితమై అజ్ఞాన రాక్షసాంశాలను కాల్చగలిగిన శక్తి అమ్మే. కనుకనే చంద్రార్కానల భాసమానల హరి అంటూ ఆదిశంకరులు కీర్తించారు. అమ్మ కేవలం శివానంద లహరియే కాదు, సృష్టి జీవరాశి అంతటికీ శుభములను సమకూర్చే సుజ్ఞాన సౌందర్య లహరి అమ్మ. అమ్మను దర్శించడానికి, ధ్యానించడానికి ఒక అర్హత ఉండాలి. ప్రేమమయైన జగన్మాతను అర్చించాలన్నా, ఆరాధించాలన్నా పరమ పావనమైన భక్తి తత్పరత కావాలి. భక్తి ఆర్ద్రత ప్రకృతి శక్తికి మనలను దగ్గర చేస్తుంది. చదువు పాండిత్యం కూడా కాదు, సంస్కారం నమస్కారం శుద్ధిగా బుద్ధిగా ఉండాలి. అందుకు సాధన కావాలి, భక్తిని యోగంగా మలుచుకోవాలి. ఓం ఐం ప్రేం శ్రీమాత్రే నమః.